గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 22వ అధ్యాయము 19, 20, 21 వచనాలు ధ్యానించుకుందాం. నీవు యెహోవాను ఆశ్రయించున్నట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చున్నట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. చదవబడిన వాక్యంలో ఎందుకని ఇంత జ్ఞానవంతమైన సామెతలు నీ కొరకు రచింపబడ్డాయో తెలుసా అనే ప్రశ్నతో ఈ యొక్క 3 వచనాల్లో మహాజ్ఞాని సొలొమోను 3 విషయాలు మనకు తెలుపుతున్నారు. దేవుని గూర్చిన జ్ఞానం మనకి ఎందుకు అవసరము అనేదే ప్రశ్న ఇక్కడ. ఎందుకు అవసరం అంటే 3 మాటలు చెప్తున్నారు. మొట్టమొదటి మాట, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని గురించి తెలుసుకుంటావో అంత ఎక్కువగా దేవుని మీద నమ్మకం ఉంచుకొని ఆయనను ఆశ్రయించి జీవిస్తావు అనేది మొట్టమొదటిగా చెప్తున్నారు. చూడండి ఒకసారి 19వ వచనం, నీవు యెహోవాను ఆశ్రయించున్నట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. ఎందుకు ఉపదేశిస్తున్నాను? ప్రతిరోజు నీకెందుకని వాక్యాలు పంపుతున్నాను అని ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఎక్కువగా నన్ను తెలుసుకుంటావో అంత ఎక్కువగా నా పట్ల భక్తి, గౌరవ, మర్యాదలు కలిగి ఉంటావు. దేవుని మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటామో, ఎంత పరిశీలన తెలుసుకుంటామో ఆయన యందు విశ్వాసము కూడా అంత ఎక్కువగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ విశ్వాసం మనకు దేవుని మీద పెరుగుతుందో దేవునికి మనం అంత ఇష్టలుగా ఉంటాం. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో దేవుని పట్ల విశ్వాసం పెరగాలి. దేవుని పట్ల విశ్వాసం పెరగాలంటే దేవుని వాక్యాన్ని, ఆయన జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా వింటూ తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను ఈ జ్ఞానం నీకు ఇచ్చేది యెహోవాను ఆశ్రయించున్నట్లు. ఇంకా దేవుని పట్ల నమ్మకముగా దేవుని ఆశ్రయించడానికి దేవుని జ్ఞానం మనకు కావాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియజేయుటకై. నీకు వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ రైట్ అనేది కంప్లీట్గా నీకు తెలపాలని నేను ఇది రాస్తున్నాను. మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మకంగా వెంబడించడానికి. 2, నీవు సత్యం తెలుసుకోవడానికి, నువ్వు రైట్ డాక్ట్రిన్ తెలుసుకోవడానికి, అసత్యములో నుండి సత్యములోనికి, రాంగ్ నుండి రైట్కి. ఏది రైట్గా అనిపిస్తుంది నీకు, కానీ అది అసత్యం అనేది నీకు తెలియక ఉన్నావు. నీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఏంటంటే, ఏది సత్యమో ఏది అసత్యమో అనే విచక్షణ నువ్వు పొందుకుని సత్యాన్ని గట్టిగా చేపట్టి సత్యములో నడవటానికి, సత్యాన్ని నీకు సంపూర్ణంగా రివీల్ చేయడానికి నేను ఈ జ్ఞానాన్ని నీకు రాశాను అంటున్నాడు. మూడవదిగా, ఎంత ఎక్కువ జ్ఞానం తెలుసుకుంటావో, నేను ఎక్కడికి పంపుతున్నానో నేను ప్రశ్న అడుగు వారికి నువ్వు సత్య మాటను బోధించాలని. అదే మాట 20వ వచనం ఉంటుంది, నిన్ను పంపు వారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చున్నట్లు. ఇక్కడ 3 విషయాలు ఒక ఆర్డర్లో పెడితే, నీకు ఎక్కువ సత్యాన్ని నీకు తెలిపి, సత్యాన్ని ఏది అసత్యమో తెలుసుకొని అసత్యాన్ని విడిచిపెట్టి ట్రూత్ని, రైట్ థింగ్ని నీవు తెలుసుకోవాలి. 2, ఎంత తెలుసుకుంటావో అంత గొప్పగా దేవుణ్ణి నీవు నమ్ముకుని వెంబడించాలి. 3, నీవు వెంబడిస్తూ అనేకులకు ఆ సత్యాన్ని, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని బోధించి వారును కూడా దేవుని వెంబడించేలాగా నువ్వు చేయాలి. ఇది దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి గల ముఖ్యమైన 3 కారణాలు. ఒక్కసారి మన జీవితంలో 3 నెరవేరుతున్నాయో చూద్దామా? సత్యాన్ని తెలుసుకుంటున్నామా? సత్యాన్ని తెలుసుకోవాలంటే సత్యాన్వేషణ చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. ఎవరినైతే దేవుడు ఏర్పరచుకుని వాక్యాలు పంపుతున్నారో రెగ్యులర్గా వాక్యం వినటానికి మనసు కలిగి ఉండాలి. వినేసామా వదిలేసామా కాదు, విన్న వాక్యాన్ని లైఫ్కి అప్లై చేసుకుంటూ అందులో ఫలించాలి. కాబట్టి సత్యాన్ని తెలుసుకుందాం. ఎంత ఎక్కువ సత్యం తెలుసుకుంటామో అంత ఎక్కువగా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. దేవుని నమ్ముకుంటూ దేవుని వెంబడిద్దాం. అక్కడ తాగిపోలేదు. దేవుడు అంటున్నారు,
నీవు బలపడిన తర్వాత సహోదరులను బలపరచమని పేతురు గారు ఎలా చెప్పారో, దేవునిలో మనం ఉన్నప్పుడు మనం ఇతరులను కూడా దేవుని వాక్య సత్యంలో నడిపించి మన కుటుంబాన్ని, మన స్నేహితులను కూడా దేవుని సత్యంలో ఆయన్ని ఆశ్రయించేవారుగా నడిపించులాగున దేవుడు ఆయన వాక్య సత్యాలను మన జీవితంలో ఫలింపజేసి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. అయా, నీవు మహాజ్ఞాని సొలొమోను ద్వారా ఎన్నో చక్కటి సామెతలు రాయించావు. నీ అభిషక్తుడైనటువంటి దావీదు భక్తుని ద్వారా ఎన్నో కీర్తనలు రాయించావు. నీ ప్రవక్తల ద్వారా అద్భుతమైన సత్యవాక్యాలను మాకు తెలిపావు. బైబిల్ గ్రంథాన్ని మాకు ఇచ్చావు. ఇచ్చిన వాక్యాలన్నిటినీ అనుదినము ధ్యానించుకుని నీ సత్యాన్ని అయా నీ యొక్క నాయన మేము మాకు నేర్పడానికి నువ్వు ఏమైతే బైబిల్ గ్రంథంలో రివీల్ చేసావో ఆ రివల్యూషన్ అంతా కూడా మేము నేర్చుకుని నీ పట్ల రివరెన్స్తో మేము నడిచి అనేకులను నీ బాటలో నడిపించుటకు, అనేకులకు నీ సత్యవాక్యాన్ని బోధించేవారుగా మమ్మల్ని దీవించమని, మేము వెలుగుతూ అనేకులను వెలిగించే ప్రదీపాలుగా మారేలాగా నీ వాక్యము మాలో ఫలింపజేసి మమ్మల్ని వెలిగించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను దేవుని వాక్య సత్యములో క్రీస్తును పోలి నడిచేవారిగా పరిశుద్ధాత్మ నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.